పెట్టట్లేదు, ఎందుకు తేల్చట్లేదు? మొన్న కూడా అనిల్ రెడ్డి ఇంట్లో దగ్గర, సునీల్ రెడ్డి ఇంటి దగ్గర అనుకుంటాను, అక్కడ కూడా సోదాలు చేశారు, మరి ఏమీ చేయలేకపోయారు కదా అని చెప్పేసి వాళ్ళు సవారు విసురుతున్న పరిస్థితి. ఏమంటారు సార్? ముందుగా ఒక విషయం అండి, ఇందాక వెంకటరెడ్డి గారు ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి మీదకే, ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారే చేశారని అంటా ఉన్నారు. గత చరిత్ర ఎట్లా ఉంది కాబట్టి అనాల్సి వస్తా ఉంది. గతంలో మీరు చేసిన పనికి మా చేతిలో ఖర్చు పెట్టి రాశారు. సో గత చరిత్ర ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిస్తా ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద సార్ నేను మాట్లాడేటప్పుడు మాట్లాడొద్దని చెప్పండి సార్. లేదంటే మ్యూట్ ఆప్షన్ ఉంటది మీ దగ్గర మ్యూట్ ఆప్షన్ ఉంటది. జగన్ వెంకటరెడ్డి మధ్యలో వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. వెంకటరెడ్డి దగ్గర చెప్పడానికి సమాధానం లేనప్పుడు డిస్టర్బ్ చేస్తా ఉంటాడు. మ్యూట్ ఆప్షన్ ఉంటది, మ్యూట్ లో పెట్టండి. సో గత చరిత్ర అలా ఉంది కాబట్టి రాష్ట్రంలో ఏది జరిగినా, ఇప్పుడు ఏ అనుమానాస్పద మృతి జరిగినా గానీ సార్ అసలు 2019 నుండి 24 వరకు గుండెపోటు అన్నా గానీ ఆలోచించాల్సిన పని వచ్చేది సార్. ఇప్పుడు ఆయన చనిపోయారు గుండెపోటుతో. ఒక మినిస్టర్, ఆయన పేరు సంథింగ్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ చనిపోయారు కదండి, గౌతమ్ రెడ్డి గారు. ఆయనది కూడా అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన. గుండెపోటు అని చెప్పినా గానీ అది నిజంగా గుండెపోట, గొడ్డల పోట అని అనుమానించాల్సినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని అనాల్సి వస్తుంది. సరే తర్వాత ఆయన ప్రూవ్ చేసుకోవాలి కాదు అని. మరొక విషయం సార్, ఆపండి సార్. వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆపండి సార్. ఎందుకు సార్ మధ్యలో నువ్వు ఓపిక పట్టు చెప్తాను. నువ్వు ఓపిక పట్టు. మీరు చేసే ఆశాలన్నీ చెప్పాలి కదా ప్రజలకి, బాధ్యత ఉంది కదా మా దగ్గరికి. మేము ఒక పార్టీ ప్రతినిధులం కదా, మీరు చేసిన ఆశాలు, చేయబోయే ఆశాలు మీ గుట్టు రట్టు చేయాలి కదా. ఎందుకంటే పడతారు, మీ గుట్టు రట్టు చేయాలి కదా. మీరు ఇన్ని ఆశాలు వేశారు, ఇట్లాంటి ఆశాలు వేసి ఈ రోజు ఈ స్థితికి వచ్చారనే విషయాలు ప్రజలకు చెప్పాలి కదా. మీరు వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఎట్లా? ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, వ్యక్తిగత ఆరోపణ అవుతుందా? నారాసు రక్త చరిత్ర అనేది వ్యక్తిగత ఆరోపణ. మీరు చేసిన మద్యం మీ హయాంలో మద్యం షాపులు, బెల్ట్ షాపులు ఒక్క నిమిషం, మీ బాబాయ్ మీరు చంపుకొని గొడ్డలు మా చేతిలో పెట్టలేదా? మీరు పెట్టిన సబ్జెక్ట్ మా మీద చెప్పట్లేదా? మరణాలు చేసేసి మా మీద చెప్పట్లేదా? బాబాయ్ వేసేసి మా మీద చేతి పెట్టినట్టు లిక్కర్ లో వేసేసి మా మీద నెట్టట్లేదా మీరు? దానికి చెప్పు సమాధానం. 27 మంది జంగారెడ్డిగూడెంలో ఎందుకు చనిపోయారు? 27 మంది చనిపోయారు జంగారెడ్డిగూడెంలో. అది కేవలం పురుషులే, మద్యం తాగిన పురుషులే ఎందుకు చనిపోయారు జంగారెడ్డిగూడెంలో? దానికి సమాధానం చెప్పు. ఎప్పుడు చర్యలు తీసుకుంటున్నారు? జంగారెడ్డిగూడెంలో 27 మంది ఎందుకు చనిపోయారు? దానికి సమాధానం చెప్పు. అరే ఎందుకు చనిపోయారు? ఏమి డాష్ బోర్డ్ లో ముఖ్యమంత్రి కలపలేదా? వెంకటరెడ్డి నోరు జాగ్రత్త, నోరు జాగ్రత్త. రాజుగారు వెంకటరెడ్డికి ప్రతి ఒక్కళ్ళు అరే ఒరే అంటూ సరదా అయిపోయింది. ఇంకా ఎక్కువ జాగ్రత్తగా మాట్లాడతాను. సరదా అయిపోయింది వెంకటరెడ్డి. రాజు గారు నేను అడిగిన పాయింట్స్ సమాధానం ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు విస్తరిస్తారు. ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను అడుగుతా ప్లీజ్ 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 ఒక్క నిమిషం చెప్తారా? ఒక్క నిమిషం చెప్పండి. ఓకే సార్, ఓకే సార్ ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం కంట్రోల్ చేయలేరా రాజు గారు? మ్యూట్ లోనే పెట్టారు కదా. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, ఆయన మాట్లాడాక మీకు టైం ఇస్తాను, మీరు ఒక్క నిమిషం ఆగండి, నోట్ చేసుకోండి. మస్తాన్ రావు గారు మాట్లాడుతున్నప్పుడు కూడా అరే బాబు అంటాడు ఈ వెంకటరెడ్డి. మేము అంటాం ఎంతసేపు తిరిగి. నేను మొన్న ఒక డిబేట్ లో అదే స్టైల్లో మాట్లాడితే విలువలు పాటించు. ఇదేమో నీ ఇల్లు కాదు, నీ పార్టీ ఆఫీస్ కాదు, నీ ఇష్టం వచ్చిన నీ ఇల్లు కాదు, నీ పార్టీ ఆఫీస్ కాదు. ఒక్క నిమిషం సార్, మర్యాదిస్తే ఎవరన్నా వెంకటరెడ్డి నువ్వు మర్యాదిస్తే మర్యాదగా మాట్లాడతాం. నువ్వు డిబేట్ లో మర్యాదగా మాట్లాడు. ఒక్క నిమిషం ప్లీజ్ 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 అరే సంస్కృతి కాదు ప్లీజ్, మీ వైఎస్ఆర్సీ సంస్కృతి. ఓకే ఓకే వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం
సార్ మీరు క్లోజ్ చేయండి ప్లీజ్. సార్ వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. వంశకృష్ణ గారు మీరు మాట్లాడి స్ట్రైట్ గా ఆన్సర్ చేసేసేయండి. ఆయన అడిగిన ప్రశ్నకి స్ట్రైట్ గా ఆన్సర్ చేసేయండి. ఎప్పుడు చర్యలు తీసుకుంటున్నారు మా మీద అంటున్నాడు ఆయన. గత ప్రభుత్వం చేసినటువంటి లిక్కర్ స్కామ్ కావచ్చు, కల్తీ లిక్కర్ కావచ్చు, 2021 నుంచి ఈ కల్తీ లిక్కర్ జరుగుతా ఉంది, దీని గురించి కావచ్చు, రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ కేసుని. ఖచ్చితంగా ఈ కేసులో ఎవరున్నా గానీ, కల్తీ లిక్కర్ స్కామ్ లో ఎవరున్నా, మా పార్టీ వాళ్ళున్నా, జనసేన ఉన్నా, బీజేపీ ఉన్నా, వైఎస్ఆర్సీ ఉన్నా వదిలే ప్రసక్తే లేదు. అదే మాదిరిగా లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నా కానీ వదిలే ప్రసక్తే లేదు. వెంకటరెడ్డి ఏం బాధపడవసరం లేదు. వెంకటరెడ్డి గారు బాధపడతా ఉన్నారు. దానికి సమాధానంగా ముందు అసలు జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి 27 ఎలా జరిగాయి ఆ మరణాలు అనేది కూడా వెంకటరెడ్డి చెప్పాలి. సో ఈ ప్రభుత్వం మీద నిందలేసే ముందు 2021 నుంచి ఈ కల్తీ మద్యం జరుగుతా ఉంటే పట్టుకోలేకపోయినటువంటి గత ప్రభుత్వం, లేదంటే పట్టుకున్నా కూడా మా సొమ్ము మాకు పంపించండి, ఏదైతే పరకామణి కేసులో అతను పట్టుకుని అతని ఆస్తులన్నీ వాళ్ళ పేరుతో బదలాయించుకుని వదిలేశారు చూసారా, అలా ఏమైనా చేశారా అనేది విచారణలో డెఫినెట్లీ తేలుతుంది. డెఫినెట్ గా తెలుస్తాం. 2021 నుంచి ఉంటే గత ప్రభుత్వం ఎందుకు కళ్ళు మూసుకుందో డెఫినెట్లీ తెలుస్తాం. ఓకే అండి. ఓకే వెంకటరెడ్డి గారు నేను డీవియేట్ అయి మాట్లాడలే. ఒక్కటే రాజు గారు, వాళ్ళిద్దరు కోట ప్రభుత్వంలో ఉన్న వాళ్ళిద్దరూ సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ నకిలీ మద్యం అనేది అమ్మారా లేదా? పాయింట్ నెంబర్ 1, అమ్మారా అనేది వాస్తవం. ఈ 16 నెలలుగా అమ్మారా, లేదంటే 10 నెలలుగా అమ్మారా, ఎప్పుడెప్పుడు అమ్మారు, ఎక్కడ అమ్మారు, అమ్మితే ఎవరు అమ్మాలి? ఇది మద్యం షాపులు, బెల్ట్ షాపులు అమ్మాలి. బెల్ట్ షాపులు అఫీషియల్ గా లేవు ప్రభుత్వంలో. మరి అనఫిషియల్ గా బెల్ట్ షాపులు ఉంటే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవాలా? ఈవెన్ మీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావే నారాయణ స్కూల్ పక్కన బెల్ట్ షాపులు ఉన్నాయి కూడా వెళ్ళి విజువల్స్ చూపించాడు. ఇదే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ బంద్ అమ్ముతున్నటువంటి షాపులు తిరుమలలో కూడా మీకు తెలుసు. సారీ, తిరుమలలో కాదు, తిరుపతిలో సబ్జెక్ట్ కరెక్షన్, తిరుపతిలో కింద మద్యం అమ్ముతున్నటువంటిది మీకు తెలుసు. ఏదే యాజ్ ఏ తిరుపతిలో మీరు సీనియర్ రిపోర్టర్ గా మీకు తెలుసు. ఎర్లీ మార్నింగ్ కూడా 4ంటికి 5ంటికి మద్యం దొరుకుతుంది. ఏం చర్యలు తీసుకున్నారు? 2 కల్తీ మద్యానికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఏదో జనార్దన్ రావునో లేదంటే మీరన్న జయచంద్రారెడ్డినో వాళ్ళిద్దరినో లేదో 10 మందినో అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ నో అరెస్ట్ చేస్తే కాదు కదా. ఇది సప్లై చేస్తారు షాపులకి. షాపులు కొనడానికి లేదు రైట్. నో సార్, షాపులు కొనడానికి రైట్ లేదు. అక్రమ మద్యాన్ని షాపులు ఎలా కొంటాయి? మరి ఏ షాప్ చర్యలు తీసుకున్నారు? ఏ మద్యం షాపును చర్యలు తీసుకున్నారు? సాక్షాత్తు తంబాలపల్లి నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి అధికార పత్రిక ఈనాడు రాసింది. ఒక్క నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపుల ఎడిపోతున్న రాష్ట్రం. దీని మీద నేను అడుగుతున్నా, మీరు ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? ఇది కథలు ఆపాలా? 2021 నుండి ఎన్ని అయితే అమ్మారో అన్నింటినీ తెలుస్తాం. 2021 నుండి ఎన్ని అమ్మారో అన్ని తెలుస్తాం. 2021 నుండి ఎన్ని అమ్మారో ఏం చేశారో మొత్తం తెలుస్తాం. విచారణ చేద్దామా? ఎందుకు మీరు 2021 నుండి చేరుస్తారు. ప్రభుత్వంలో ఉండే గవర్నమెంట్ ఎంత అందింది, ఎవరికి ఎంత అందిందో అన్ని తెలుస్తారు. అన్ని లెక్కలు తేలుతాయి. మీ వాళ్ళు ఎవరు తప్పులు చేయకపోతే మీరెందుకు 2021 నుండి ఉన్న లెక్కలన్నీ తేలుతాయి. ఎంక్వైరీకి ఇవ్వండి. ఇస్తారు. ఒక నిమిషం సెట్ విచారణ అయితే చేస్తున్నారు కదా, అయిపోయినాక చేస్తారేమో చూద్దాం. ఒక నిమిషం. భయపడుతున్నారు మీరు? ఓకే వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం క్లోజ్ చేద్దాం, టైం అవుతుంది. రాయపాటి గారు క్లోజ్ చేయండి ప్లీజ్. సార్, ఆల్రెడీ విచారణలో ఉంది కాబట్టి ఈ కేసులో ఎవరున్నది, టీడీపీ అవనివ్వండి, జనసేన అవనివ్వండి, వైసీపీ అవనివ్వండి, ఇంకో రాజకీయేతరులు అవనివ్వండి, ఈ విషయంలో వదిలే ప్రసక్తే లేదు. ఈ విషయంలో వదిలితే ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితి అయితే వచ్చింది ప్రజలకి 100%. ఇందాక వెంకటరెడ్డి గారు అన్నారు 10 నెలల నుంచి అమ్ముతున్నారా, 16 నెలల నుంచి అమ్ముతున్నారా అని. కాదండి, గత 5 ఏళ్ల పాటు అమ్మి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ లో కండువా మార్చుకొని మళ్ళా మొదలు పెట్టారు దందా. ఈ విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా 5 ఏళ్ల పాటు ఎంత తయారు చేశారు, ఎవరు ఇచ్చారు, ఎవరి కనుసన్నలు అదంతా జరిగింది కూడా తవ్వేటువంటి ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో అందరు ముద్దాయిల్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి చూపించేటువంటి పరిస్థితి 100% నెలకొనిద్ది. దీంట్లో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి లేదు కాబట్టి ఎవరిని కాపాడేటువంటి పరిస్థితి జరగదు. కారణం ఏంటంటే ప్రభుత్వం మద్యం అమ్మట్లేదు, అది ప్రైవేట్ వ్యక్తులు మాత్రం అమ్ముతున్నారు. కాబట్టి మీ ప్రభుత్వంలో జరిగినట్లుగా మా ప్రభుత్వం ఎంకరేజ్ చేయదు ఈ విషయాన్ని. ఇది ఓపెన్ గా చెప్తున్నాం. ఈ విషయంలో సరైనటువంటి ఆధారాలతోటి సాక్షులు ముద్దాయిల్ని శిక్షించకపోతే కూటమిని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. ఇది బలంగా మేము నమ్ముతున్నాం. ఓకే యా
క్లోజ్ చేద్దాం అండి. థ్యాంక్ యూ రాయపట్టన్ గారు, వెంకటరెడ్డి గారు, బండారు వంశకృష్ణ గారు, మస్తున్నారు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓవరాల్గా చూస్తే ఈ నకిలీ మద్యంకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దీని మీద కూలంకషంగా ఒక నివేదికను సమర్పించడంతో పాటు విచారణ చేయాలి అని చెప్పేసి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, నకిలీ మద్యం తయారీకి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయబోతోంది, విచారణ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి.